మౌన పోరాటం మౌన పోరాటం. ఏంటి నువ్వు విన్నది కరెక్టే, నాకు పెళ్ళైపోయింది. అమ్మ బాబోయ్, ప్రపంచంలో ఇంత వెరైటీ డెఫినేషను ప్రేమకెవ్వరూ ఇచ్చుండరు. వామ్మో, ఇది కొంచెం కాదు, మొత్తం తేడాగానే ఉంది. ఇదిగో నేను నా భార్య. సారీ రుద్ర, ఈ విషయం నీకు మొదట్లోనే చెప్పుండాల్సింది. కానీ నువ్వు వల్లరిగా చిలిపిగా నాతో మాట్లాడుతున్నావు అనుకున్నానే కానీ నీ మనసులో నా మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నావు అని అనుకోలేదు. మొన్న గుడిలో ఆ స్వామీజీ మాటలు విన్నాక, నీలో కనిపించిన ఆనందం హుషారు చూశాక ఆ విషయం అర్థమైంది. అప్పుడే నీకు నా విషయం చెప్పాలనుకున్నాను. కానీ అర్జెంట్ కేసు విషయంలో వెళ్లాల్సి వచ్చింది. నా పెళ్లి విషయం చెప్పకుండా ఉంటే రోజు రోజుకి నీలో ఉన్న ఆలోచనలు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోతే నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోతావని ముందు ఎలాగైనా నీకు ఈ విషయం చెప్పాకే నేను డ్యూటీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఆ స్వామీజీ చెప్పిన మాటలు నువ్వేమీ నమ్మకం. వాడొక దొంగ. నేనే ఒకసారి ఓ కేసులో వాడిని అరెస్ట్ చేశాను. దాంతో వాడిలా స్వామీజీ అవతారం ఎత్తాడు. అలాంటి వాళ్ళ వల్ల నిజమైన స్వామీజీలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నాలాంటి వాళ్ళని చూసి ఇన్ఫాక్చుయేషన్స్ పెంచుకోకు ప్లీజ్. నీ లైఫ్ మీద, నీ కెరీర్ మీద దృష్టి పెట్టు. ఐఎమ్ సారీ నిన్ను బాధ పెట్టినందుకు. అదేం లేదు, మీకు పెళ్ళైందని తెలియక మీ మీద ఇట్స్ ఓకే. మనం లవర్స్లా కాకపోయినా మంచి ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా. దట్ ఈస్ రుద్ర. ఎస్, మనం ఇప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే. సౌందర్య, మీ నాన్నలో ఏమైనా చలనం ఉందేమో చూడు. లేదమ్మా. లేదా? సరిపోతుందిలే, వస్తుంది. అమ్మా, ఈ ఆయిల్, ఈ పసరేంటి? ఇవి అడవిలో దొరికిన వనమూలికలతో చేసిన ఆయిల్స్. వీటి గురించి నీకెలా తెలుసు? నువ్వెప్పుడు చదువుకున్నావు వీటి గురించి? ఇవి చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర చూస్తూ నేర్చుకున్నవి. ఓ గొప్ప వారసత్వం లాంటిది. ఇది నేర్చుకోవడానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. వాసన చూసి ఏ మూలిక ఏంటో తెలుసుకోగలిగే శక్తి ఉంటే చాలు. చిన్నతనంలో మా వీధిలో మా తాత చేసేవాడి వైద్యం. అతనికి ఈ మూలిక ఆ మూలిక అందిస్తూ ఉంటే నాకు అలవాటైపోయింది. దీనికి టాలెంట్ కూడా ఉందా? అమ్మా, అంత బలం పెట్టి రుద్దుతున్నావు కదా, నీ చేతులు నొప్పెడతాయి. కాసేపు నేను రుద్దుతాను. ఆహాహా, అది రుద్దడం అంటే మనకున్న బలవంతా పెట్టి రుద్దడం కాదు. దీన్ని ఒక టెక్నిక్ ప్రకారం అప్లై చేయాలి. అలా చేయడానికి శరీరంలో ఉండే నాడులు, నరాలు అన్నీ తెలుసుండాలి. వాటన్నింటినీ ప్రెషర్ చేస్తూ రుద్దుతూ ఉంటే ఆ నరాల్లో నిదానంగా రక్త ప్రసరణ మొదలై అవన్నీ సరిగ్గా పనిచేయటం మొదలైపోతాయి. కొన్ని రోజులకి కాళ్ళు స్వాధీనంలోకి వస్తాయి. ఏ కొంచెం తేడా చేసినా చాలా ప్రాబ్లం అవుతుంది.
ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేనే మసాజ్ చేస్తాను. ఉం? మ్. ఓ పెద్దనా రా. ఏంటి? ఏంటా మన బిజినెస్లన్నీ త్వరలోనే డౌన్ అవబోతున్నాయి. మన షేర్లు డ్రాప్ అవబోతున్నాయి. మన కంపెనీలు మూతబడబోతున్నాయి. నీకు నోటి నుంచి ఒక్క మంచి మాట రాదా? చక్కగా మంచి లాభాలతో ఉన్న షేర్లు ఎందుకు డ్రాప్ అవుతాయి? మన కంపెనీలో మెటీరియల్ అవుట్పుట్ అంతా బాగుంటే అవెందుకు మూతపడతాయి? బిజినెస్ ఎందుకు డ్రాప్ అవుతాయి? ఎందుకని ఇంట్లో కూర్చొని క్వశ్చన్స్ వేయడం కాదు, బయట ఏం జరుగుతుందో తెలిస్తే అన్నీ అర్థమవుతాయి. ఏం జరుగుతోంది? అబ్బా, ఇంకా లేవలేదేంటి వీరనారి అనుకున్నాను. లేచి నిలబడింది. మహేంద్ర, విషయం చెప్పు. వెటకారాలు ఆడేవంటే నోటి మాట రాకుండా అయిపోతావు. మేమేం వెటకారాలాడటం లేదమ్మా. మేము ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వాడికి యాక్సిడెంట్ అయ్యి అటు సంతకం చేయలేక, ఇటు వేలిముద్ర కూడా వెయ్యలేక, లేచి నడవలేక, తనంతట తాను కనీసం పడుకోలేక, ఎందుకు పనికి రాకుండా ఇదిగో అలా వీల్ చైర్లో పడిపోయాడు కదా. అదే ఇప్పుడు మనకు డేంజర్గా మారింది. అంటే కొత్త చైర్మన్ వస్తున్నాడు కాబట్టి పాత ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్న అధికారాలు తీసేస్తున్నాను అని ఫౌండర్ చైర్మన్ హోదాలో ఈయన గారు ఓ సర్క్యులర్ ఆఫీస్కి పంపాడు. దాంతో ఈఎండీలుగా ఉన్న నాకు విశాలాక్షికి పవర్స్ పోయాయి. ఇప్పుడు సైనింగ్ అథారిటీ ఉన్న మేము లేము, చెక్ పవర్ అథారిటీ ఉన్న నీ భర్త లేడు. టాప్ లిస్టింగ్ కంపెనీలో ఇలాంటి అయోమయ పరిస్థితి ఉందంటే అది కంపెనీకి ఎంత పెద్ద మైనస్సో మీకు తెలియట్లేదు. అదే కారణంగా చూపించి ఇప్పుడు మొత్తం మన బోర్డు మెంబర్స్ కమ్ మేజర్ షేర్ హోల్డర్స్ అయిన 7 మెంబర్స్లో వెంటనే కంపెనీకి సైనింగ్ అథారిటీగా ఎవరో ఒక్కరిని ఫిక్స్ చేయాలని, లేదంటే మొత్తం అందరూ వెంటనే షేర్స్ అన్ని విత్డ్రా చేసేసుకుని కంపెనీ నుంచి తప్పుకుంటామని వార్నింగ్ ఇస్తూ మెయిల్స్ పంపించారు. అయితే కళ్యాణరాముడికి బాగయ్యేంత వరకు సైనింగ్ అథారిటీగా నేనుంటాను. హలో, నువ్వు చైర్మన్ గా రిటైర్ అయిపోయావు. ఫౌండర్ చైర్మన్ కి సైనింగ్ అథారిటీ ఉండదని మన కంపెనీ రూల్స్ లో క్లియర్ గా ఉంది. నీకు ఓన్లీ ఎవరో ఒకరికి ఆ పవర్ ఇచ్చే అధికారం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను మెంబర్స్ అందరితో మాట్లాడి ఒప్పించి రేపు మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్కి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చి మెంబర్స్ అందరితో మాట్లాడి వాళ్ళను విత్డ్రా కాకుండా ఆపాలి, లేదంటే మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. నేను మీటింగ్కి రావాలా? రావాలని చెప్తున్నాడు కదా, మళ్ళీ రావాలా అని అడుగుతావేంటి? నేనొచ్చి మాట్లాడితే మరి వాళ్ళంతా ఒప్పుకుంటారా? ఒప్పించాలి. ఇప్పుడు మన ముందు ఇంతకన్నా వేరే దారి లేదు. రేపు మీటింగ్కి తమరు రాకపోతే తర్వాత ఇంకెప్పుడు మీటింగ్ కండక్ట్ చేసే అవకాశమే ఉండదు.